వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్, అందరం వెళ్ళిపోతా. అందరికీ నమస్కారం అండి. ఐ థింక్ ఒక 10-15 రోజులు అవుతుంది అనుకుంటా యూట్యూబ్లో కొత్త వీడియో పెట్టి, అలానే నా కండిషన్ అప్డేట్ ఇచ్చి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నామంటే, ఇవాళ యాజ్ ఆఫ్ నో డేట్ వచ్చి August 3rd అనమాట. ఇప్పుడే 100K ఫాలోవర్స్ అయితే కొట్టాం. అంటే August 3rd ఆఫ్టర్నూన్కి అయింది. నేను నైట్ కొంచెం మూడ్ బాగాలేదు లాస్ట్ కొన్ని రోజుల నుంచి. బాగోపోయినా ఏదో రకంగా నన్ను నేను పుష్ చేసుకుంటూ చేస్తున్నాను. మూడ్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రెప్ మోడ్లో ఉన్నాం, డేంజర్ ప్రెప్ మోడ్లో ఉన్నాం. ఈ ప్రెప్ మోడ్లో ఒక మంచి శుభవార్త ఏంటంటే మనకి 100K ఫాలోవర్స్ అయ్యారు. సో ఇప్పుడు ఇది పోస్ట్ చేయంగానే మా బామ్మర్ది గారు ఫోన్ చేసి కేక్ కట్ చేద్దాం అన్నాడు. ఇంకొకటి ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మనమైతే ప్రెసెంట్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కదా, ప్రెప్ కోసం అని చెప్పేసి, కాంపిటీషన్ కోసం అని చెప్పేసి. సో మా మదర్తో అయితే కేక్ కట్ చేశాను. దాన్ని ఈ కెమెరాలో రికార్డ్ చేయలేదు, ఫోన్లో రికార్డ్ చేశాను. పక్కన వేస్తాను చూడండి, ఆవిడ ప్రేమ అది. మా అక్క, మా కజిన్స్ కేక్ పంపించారనమాట. నేను తినకూడదు, డైట్లో ఉన్నా కదా, నాటిలో తినబాక కొంచెం కొంచెం నాకు తెలీదు. ఇప్పుడే జిమ్ నుంచి రాగానే ఆ కేక్ చూశాను. కేక్ ఎక్కడి నుంచో పంపించారు, చాలా దూరం నుంచి. అది మెల్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. యా, చాలా విషయాలు మాట్లాడుకోవాలి లైఫ్లో. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఐఎమ్ నాట్ స్టేబుల్గా లేను. లైక్ స్టేబుల్ ఇన్ ద సెన్స్ హెల్త్ విషయంలో, హెల్త్ ఇన్ ద సెన్స్ ప్రెప్ మోడ్ అన్నాక లాస్ట్ క్యాలరీస్ అనేవి కట్ డౌన్ అవుతాయి, చాలా అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ ప్రెప్ కన్నా ఈ ఇయర్ ప్రెప్ లైక్ నాకు కఠినమైన పరీక్షలు అయితే చూపిస్తుంది. చూద్దాం అది ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ సెలబ్రేషన్స్ మొత్తం అవన్నీ చూపిస్తాను. మా అమ్మర్ది గారు, వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్ మొత్తం అందరం కలగలిపి మాట్లాడుకుందాం. బాడీ కండిషన్ చూపిస్తాను. తర్వాత రేపు రీఫీడ్ డే ఇచ్చారనమాట నాకు. మనం 20,000 స్టెప్స్ చేస్తున్నాం. ఇవన్నీ మాట్లాడుకుందాం, ఎన్ని గంటలు ఏంటి ఆ కథ అంతా. సో యా, థ్యాంక్ యూ బ్రో. ఏం సంగతి? దారా ఎక్కడికి? షామీర్పేట. అప్పుడు ఏది పిస్తా హౌస్. నేను వాడికి మా కజిన్స్ వాళ్ళు కేక్ పంపించారనమాట. వాడు అక్కడ మా పాండు ఏంటంటే ఆ కేక్ తీసుకురావడానికి టైం పట్టేసింది. సో జూబ్లీ హిల్స్లో ఎక్కడో పెట్టారు. సర్లే అని చెప్పి ఇంకా అమ్మతో కేక్ కట్ చేయించుకుని, ఇంకా వాడికి చెప్పంగానే, అరే నువ్వు ఆగు, ఇట్లా కాదు, నువ్వు సింపుల్గా చేయొద్దు, మన బ్యాచ్లో నువ్వే తోపు తురుము అది ఇది అని చెప్పేసి వాడు స్టార్ట్ చేసాడు. నేను అన్న వద్దురా బాబు ఇవన్నీ అంగు ఆరబట్టాలంటే లే అదే అంటాడు వాడు. సర్లే వాడు ఆనందం అని చెప్పేసి ఇంకా ఇన్స్టానా లేదు, మధ్యాహ్నమే అయిపోయింది ఇవాళ. సో ఇవాళ మధ్యాహ్నమే అయిపోయింది. నేనేం స్టోరీ గీరి ఏం పెట్టకుండా అలా వదిలేసా. ఓకే, ముందు ఈ ప్రెప్పులు అవ్వట్లేదు బ్రో, ఎంత ట్రై చేసినా సరే ఎనర్జీ నాకు రావట్లా. అదే వర్కౌట్ బిజీ. ఇందాక అది కూడా లెగ్స్, అది నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఆ కేక్ వాడికి చెప్తా. నాకు తెలియదు కదా, ఐడియా లేదు కదా. వెనక్కి అరే వచ్చే. ఏం చేస్తున్నారా? ఏదో ఆ కార్ వచ్చిందా? అరే ఆ కార్ లైటింగ్ అయితే సరిపోద్దురా. ఏ హాయ్ బో, లైట్ వేసుకో బ్రో, లైట్ వేసుకుంటే కనిపిస్తావు. హాయ్ చెప్పు మా వాళ్ళకి. బ్రో కనవట్లే.
ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాడు మా వాడు. చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాను. బేసిక్గా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా కేక్ కట్ చేస్తాడు అని అనుకున్నా వీడు. సో నో వర్డ్స్, మాటలు రావట్లేదు. చూద్దాం ఏం జరిగిద్దో. సో టైం అయితే 10:53 అవుతుంది. మేము బేసిక్గా షామీర్పేట్ హైవే దగ్గర కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ పెట్రోలింగ్ వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారని చెప్పేసి కొంచెం ఈ లోపల షామీర్పేట్ లోపల ఏదో ప్లేస్ ఉందంట, వాడికి మన బాయ్స్ అందరూ చెప్పారు. సో అక్కడికి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా కేక్ కట్ చేయొచ్చు. దానికి తోడు నాకేదో ఒక సస్పెన్స్ లాగా ఉంది. రోడ్డు వెళ్తున్న కొద్దీ ఏదో ఒక రకంగా ఉంది. చూద్దాం, అది ఒక సస్పెన్స్ వీడాలి నాకు కూడా. ఈ లోపల నేను ఎప్పుడు రాలా లైఫ్లో. ఏం చేస్తున్నావురా? చూడు రే అయ్యా మెల్ట్ అయిపోయింది. ఓ అంతా కింద పడిపోయింది. ఇందాకే తీసుకుందాం అనుకున్నా. పర్లేదు లేరా. 100 కనిపిస్తలేదు. అవి కరిగిపోలే. ఇగో 100కి అదే నీట్గా ఉంది వాటికి. 100 కరిగి రాలేదన్న. 100 వస్తుంది 1000 అవుతుంది చూడు. అందుకే 1 million. 1 million తెలుస్తలేదు అన్న. ఇది కింద ఉంది కదా, కింద వైట్ నాకేస్తా ఉంటాడు ఒకటి తీసి. లేకపోతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేస్ట్. అదేదో లాంగ్వేజ్లో మారిపోయిందిరా. అది మెల్ట్ అయిపోయింది. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. ఏదో మెంట్ అయిపోయింది. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. ఏదో మెంట్ అయిపోయింది. తీసుకోగానే తీసుకొస్తుంటే బాగుండేది. అదేలే, ఇక్కడ మనకి స్పాట్ దొరకడానికి టైం పట్టింది. మామూలు అసలు ఇక్కడే తిరుగుతున్నారు. హాయ్ బ్రో. సంబంధాలు చూస్తున్నారు. దొరికేస్తారు నా ఛానల్లో నుంచి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. అశోక్ గారు అంతా జీవించలేదు కానీ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇవా ఇవన్నీ తీసేస్తా. లిపి వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. అందరం వెళ్ళిపోతా. అది వెలిగియాలా? ఎందుకురా అన్ని పెద్ద పెద్ద వెలిగిచ్చావు? అమ్మా ఓకే. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెమరబుల్ 100K రా. సో వీడి మూలనే ఈ 100K ఎంత గ్రాండ్గా అయింది. చెప్పా కదా మా బామ్మరిది వీడే అని. అంటే స్క్రీన్ ముందు ఎప్పుడు చూపించలే వీడిని, అంత బిహైండ్ ద స్క్రీనే. సో ఫస్ట్ టైం వీడు ముందుకు వచ్చాడు. ఇది వీడి గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను, రేపు మార్నింగ్ మాట్లాడతా. బ్రో దాదా రే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. దగ్గరికి రా లిపి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. అందరం వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. చెప్పు బ్రో. అందరం వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. అయిపోయాక నువ్వు 100 పెట్టు, ఓకేనా? చెప్పు. థ్యాంక్ యూ రా. ఇంకా నాకిసే. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అసలు లెక్క ప్రకారం అయితే మనం జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇవాళ August 4th రీఫీడ్ డే అనమాట. సో అంటే నేను నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో 25th July లాస్ట్ మంత్ నేను చెప్పాను అనమాట, ఈ రోజు నుంచి డేంజర్ వెళ్ళబోతుంది కండిషన్ అని చెప్పేసి అన్నాను. అన్నట్టే వెళ్ళింది కండిషన్. మీరు చూసారు కదా, బాగా షెడింగ్ అయితే అయిపోయాను. మా కోచ్ ఏమన్నాడంటే లెట్స్ రీఫీడ్ అండ్ రెస్ట్ డే ఇద్దాము అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, మనం సండే ఎప్పుడు నేను వర్కౌట్ చేయడానికి వెళ్ళిపోతాను, ఆయన ఈ 2 weeks వద్దు బ్రో, సండే వద్దు అన్నట్టు మాట్లాడారు. సో యా, ఐ హ్యావ్ టు లిజన్ హిజ్ వర్డ్స్. ఎందుకంటే లాస్ట్కి వచ్చాం, ఇంత దూరం వచ్చాం, హైదరాబాద్ వచ్చాం, 100కి 1000% ఇస్తానే ఉన్నాను. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కండిషన్ అయితే ర్యాంప్ అంటే ర్యాంప్, కెరియర్ బెస్ట్ అని అనుకోవచ్చు. సో రీఫీడ్ డే అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆడియో కూడా 1 hour. ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే 10 days పడిన కష్టం, అంటే 10 days అంటే మామూలు 10 days కాదండి. ప్రతి అవరు 10 daysలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు 2 hours కార్డియో. అది కూడా నా టార్గెట్ ఏంటి, 2 hours 20,000 steps వేయాలి విత్ వెయిటెడ్ వెస్ట్. ఎట్లా ఉంటుందో తెలుసా, దూల తీరిపోద్ది. అట్లానే ఆ రేంజ్లోనే బాడీ కండిషన్ కూడా మారిపోయింది. నేను చూపిస్తాను, రివీల్ చేస్తాను. మోస్ట్లీ ఈ వీడియోలో రివీల్ చేయాలా వద్దని ఆలోచిస్తాను కొంచెం, అంటే ఈ లోపల ఆలోచిస్తా. ఈ వీడియో కూడా నేను ఇవాళే, అంటే నిన్న చేసిన 100K సెలబ్రేషన్స్ను తర్వాత ఈ వీడియో అన్నీ కలగలిపేసి నేను పెట్టేస్తాను. సో యా, ఇప్పుడైతే కాఫీ తాగేసి, ఒక మంచి బ్లాక్ కాఫీ తాగేసి, ఇంకా నా మీల్ తినేసి, ఒక 2 meals 1 meal తినేసి మళ్ళీ మీ ముందుకు వచ్చి క్లియర్ మాట్లాడుకుందాం. అసలు ఎందుకు లాస్ట్ వీడియో నేను ఎందుకు పెట్టలేదు, ఒక 10 days గ్యాప్ వచ్చింది. షార్ట్స్లో అంత డీటెయిల్గా మాట్లాడలేకపోతున్నా, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడే ఒక మీల్ తిన్నాను, 2 meals తిన్నాను, ఒకటి కాదు. ఒకటేమో 80 grams ఆఫ్ ఓట్స్, అలానే 40 grams ఆఫ్ ప్రోటీన్, ఒక హోల్ యాపిల్ తిన్నాను. అలానే సెకండ్ మీల్ వచ్చేసి హాఫ్ బనానా, ప్రోటీన్ 40 grams ఆఫ్ ప్రోటీన్ని ఐస్ క్రీమ్లా చేసుకుని దాన్ని తిన్నా అనమాట. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన క్యాలరీస్ మ్యాచ్ చేసుకుంటూ మనం ఎలా అయినా తినొచ్చు, డిఫరెంట్గా తినొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే రోజులో రీఫీడ్ డే గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలా రీఫీడ్ అంటే ఏంటి, రీఫీడ్లో హోల్ డే ఆఫ్ ఈటింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక వీడియో చేద్దాం. సో మేబీ ఇప్పుడు కొంచెం ఓపిక లేకపోవటం వలన నేను చేయట్లేదు. బట్ యా, చేస్తాను. నెక్స్ట్ వచ్చే రానున్న రోజుల్లో డీటెయిల్గా చేద్దాం. సో ముందు ఫస్ట్ మీరు స్టార్టింగ్లో 100K ఫాలోవర్స్ చూసారు కదా. సో బేసిక్గా ఏంటంటే, నాకు ఇష్టం ఉండదండి ఇలా హంగు హార్బటాలు చేసి లేదా కేకులు గట్రా చేసి, ఇష్టం ఉండదు. బట్ మన పక్కన ఉన్న వాళ్ళు చిన్న ఆనందాలు పొందుతున్నప్పుడు మనం వద్దు అనకూడదని నేను నమ్మే సిద్ధాంతం. సో వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ చేయాలని మా అక్క కానీ మా కజిన్స్ కానీ వాళ్ళు కేక్ పంపించారు, మా అమ్మతో కేక్ కట్ చేయమని. సో కేక్ కట్ చేశాను. దాని తర్వాత మా బామ్మర్ది గారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా కేక్ కట్ చేయించాడు. అదొక డిఫరెంట్. బేసిక్గా నేను అలాంటి సెలబ్రేషన్స్ నేను ఎప్పుడు చేసుకోను, ఈవెన్ నా బర్త్డేకి కూడా. బట్ లైఫ్లో ఇదొక యూనిక్ పార్ట్ అనమాట. యూనిక్ జర్నీ.
ఇలాంటి జర్నీలు ఇంకా మరిన్ని రావాలని, అలానే యూట్యూబ్లో కూడా మనం దాదాపుగా ఈ వీడియో పెట్టేసరికి 33,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సూన్ ఇది కూడా మనం 100K కొట్టాలని ఆశిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, అలానే ముందుకు సాగిస్తున్నాను. సో చూద్దాం ఎట్లా వెళ్తుందో ఏంటో అనేది. సో ముందు చెప్పాను కదండి, కొంచెం లాస్ట్ 10 డేస్ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది. లైక్ ఎస్పెషల్లీ ఈ ప్రిప్ టైంలో కఠినంగా ఉంది అని అన్నా కదా. సో మెయిన్గా ఏంటంటే అండి, నా ప్రాబ్లం ఏమైందంటే, అంటే రీజన్స్ కూడా చెప్పను, నాకు మళ్ళీ ఇది ఇంకొక ఇది ఉంది, రీజన్స్ ఇవన్నీ చెప్పి లైక్ అది ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కాదు, బట్ మీకు తెలియటం కోసం నేను చెప్తున్నాను జనరల్గా. సో లాస్ట్ 15 డేస్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా, అంటే ఆల్మోస్ట్ మనం 35 డేస్ 40 డేస్ అవుతుంది హైదరాబాద్ రీలొకేట్ అయ్యి. సో రీలొకేట్ అయిన 15 డేస్ 20 డేస్కి నాకంటూ ఆస్తిపాస్తులు ఏముంటారా అంటే, వీడియో ఎడిటింగ్ సెటప్ ఏదైతే మీరు చూసారో ఇప్పటిదాకా నా జర్నీ, ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి చూసారో, అలానే ఇప్పుడు ఏదైతే కెమెరాలో రికార్డ్ అవుతుందో ఆ కెమెరా, అవన్నీ స్వతహాగా నేను సంపాదించింది కాబట్టి దా పెయిన్ నాకు తెలుసు. సో మొన్న రీసెంట్గా వర్షాలు హైదరాబాద్లో లాస్ట్ 10 డేస్ జూలైలో బాగా వర్షాలు పడటం, లో వోల్టేజ్ సంథింగ్ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇది అవ్వటం, మన CPU మీద ఎఫెక్ట్ అవ్వటం, అది గ్రాఫిక్ కార్డు పోవటం. సో గ్రాఫిక్ కార్డ్ పోవటం నాకు దాదాపుగా 30,000 ఐ లాస్ట్. వారంటీ కూడా క్లెయిమ్ చేశాను, బట్ అది వస్తుందో రాదో డౌటే, క్వశ్చన్ మార్క్. నేను అక్కడ ఎవరైతే రిపేర్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, చెప్పలేం నాన్న, నీ లక్ ఎలా ఉందో దాన్ని బట్టి చూద్దామని చెప్పేసి అన్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ హోప్ ఆన్ దట్. చూద్దాం, అదొకటి. దాని తర్వాత అంటే మనం లో క్యాలరీస్లో ఉన్నాం, ఎనర్జీలు రాట్లా. ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఆడేవాళ్ళు అందరికీ లో క్యాలరీస్లో ఉంటారు. ఇలాంటి టైంలో కఠినంగా ఉండాలి. ఛాంపియన్స్ నెవర్ గివ్ అప్, ఆ మెంటాలిటీతోనే ఉండేది నేను కూడా. సో నేనైతే గివ్ అప్ ఇవ్వను, అలానే ముందుకెళ్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదో ఒక విధంగా ఏదో రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. మొన్నేమో ఆల్మోస్ట్ యాక్సిడెంట్ దగ్గరలోగా వెళ్ళాను, వాడు వచ్చి కుద్దాడు, పడ్డాను కానీ నాకేం దెబ్బలు తగల. అలాకి వెళ్ళి మళ్ళీ అగైన్ బ్యాగ్ కూడా సేవ్ చేసింది, పడ్డా. బట్ ఇట్స్ ఓకే, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, ఇట్స్ ఓకే. పెద్ద ఇది కాదు, హెల్మెట్ అవన్నీ పెట్టుకోవటం కూడా మంచి ఇదైంది. దాని తర్వాత మళ్ళీ టైర్ పంచర్ అవటం, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఏదో ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారంటే, నేను ఎప్పుడు అంటాను, మళ్ళీ మా అమ్మగారితో అంటాను, పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా అట్లాగే ఉంది. ఆవిడ ఒకటే మాట అన్నారు, 0 నుంచి స్టార్ట్ చేసావు కదా నాన్న, నీ గ్రోత్ చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారేమో అన్నారు. బట్ నేను స్క్రాచ్ నుంచి వచ్చాను. స్క్రాచ్ తెలుసా, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈ 100K అయితే కొట్టాను. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేచు కదాచల. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించద్దు అని నేను నమ్మే సిద్ధాంతం అనమాట. సో అదైతే చేస్తున్నాను. నా జర్నీ అంతా చూస్తున్నారు. ఇప్పటిదాకా ఏమైతే జర్నీ చూసారో అదే నా జర్నీ. ఆల్మోస్ట్ మనం 12 వీక్స్ నుంచి ఇప్పటిదాకా కంటెంట్ పెట్టుకుంటూ వచ్చాం. లాస్ట్ 1-10 డేస్ నుంచి నా CPU ప్రాబ్లం ఉండటం వలన నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎన్ని వచ్చినా సరే కింద పడినా పైకి లేచి దాన్ని పోరాటం అనిగాడి నైజం. నేను చేస్తున్నాను, మీరు చూపిస్తున్నాను. ఒకే ఒక మాట నా స్లోగన్, వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. అందరం వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోలో బాడీని రివీల్ చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు కావాలని బాడీని రివీల్ చేయట్లేదు. ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసుకుని రీఫిడ్ డే అయింది. కొంచెం రేపు ఇంకా పంపింగ్ ఉంటుంది, 2 డేస్ ఉంది రీఫిడ్ డే. సో అది కూడా అయిపోయి మేబీ 7 డేస్ అవుట్ అప్పుడు వీడియో రిలీజ్ చేస్తాను. అప్పుడు చూడండి బాడీని ఖచ్చితంగా. బట్ ఒక అప్డేట్ అయితే ఇస్తాను, లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ అయితే ఎంతైతే వెయిట్ ఉన్నానో ఇప్పటి కూడా అంతే వెయిట్ ఉన్నాను. ఏంట్రా మనం లాస్ అయిందంటే ఇంచెస్ లాస్ అయ్యాం. మీరు చూస్తే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. సో అదనమాట.
సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. లవ్ యూ ఆల్.